ఢిల్లీ కాలుష్యం చర్చకు రాని రోజు లేదు. ప్రపంచంలోనే వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న నగరాల్లో హస్తిన చేరి చాలా కాలమైంది. ఏటా శీతాకాలం వచ్చిందంటే చాలు జనం నానా తిప్పలు పడుతున్నారు. ఆఖరికి కోర్టులు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ పార్టీ ఆరోపణలు నిరసనలు సరే కానీ సీన్ మాత్రం మారడం లేదు. వాయు కాలుష్యానికి చెక్ పడడం లేదు. ఏ రోజుకి ఆ రోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లు దారుణంగా పడిపోతున్నాయి. ఎయిర్ ప్యూరిఫైయర్లో అన్ని ఇళ్లల్లో తప్పనిసరిగా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఈ ఏడాది కూడా వాయు కాలుష్యం తీవ్రంగా దీనికి సంబంధించి చర్చ జరుగుతోంది. లేటెస్ట్గా ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ కూడా అస్వస్థ కారణంగా కూడా ఆసుపత్రిలో చేరారు. కాలుష్యం వల్లే ఆమె అనారోగ్యం పాలయ్యారని డాక్టర్లు చెప్తున్నారు. ఢిల్లీ గాలి ఎంత ప్రమాదకరంగా తయారైందంటే కొన్ని ప్రాంతాల్లో జనాలకు ఊపిరాడని పరిస్థితి. గాలి పీలిస్తే ఆయుష్ తగ్గిపోతుందని డాక్టర్ల హెచ్చరికలు. ప్రభుత్వాలు ఎన్ని ప్రణాళికలు వేస్తున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా పరిస్థితి మాత్రం మారడం లేదు. ప్రాణం నిలబెట్టే గాలే ప్రాణాలు తీస్తుంటే దానికి సరైన పరిష్కారం వెతకలేని దుస్థితి కనిపిస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దేశ రాజధాని ఢిల్లీలో స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియా స్థాయి కూడా గణనీయంగా పెరిగినట్లు తేలింది. వీటిలో 73% ఒక మందుకు లొంగనివి కూడా 36% బ్యాక్టీరియా మాత్రం ఎక్కువ మందులను సైతం తట్టుకునేలా మారాయంటూ కూడా స్పష్టమవుతున్న పరిస్థితి. ఈ లెక్కన చూస్తే ఢిల్లీలో ఏ దురలవాట్లు ఉండాల్సిన పని లేదు. జస్ట్ గాలి పీల్చితే చాలు రోగాలు రావడం ఖాయమన్నమాట. ఢిల్లీలో పొల్యూషన్ లెవెల్స్ మరింత దిగజారిపోయాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పూర్ నుండి వెరీ పూర్ రేంజ్ లోకి పడిపోయింది. AQI విలువ 0 నుండి 500 వరకు ఉంటుంది. ఇది ఎంత తక్కువగా ఉంటే అంత మంచి గాలి లభ్యమవుతుందని అర్థం. 0 నుంచి 50 ఉంటే గుడ్ అని, 51 నుంచి 100గా ఉంటే సంతృప్తికరమని డాక్టర్లు చెబుతారు. అయితే ఈ స్థాయిలో పిల్లలు, వృద్ధులు, ఆస్తమా పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలి. ఇక 101 నుండి 200 ఉంటే మధ్యస్థంగా భావిస్తారు. అంటే కాలుష్యం మరి కాస్త పెరిగిందని, ఎక్కువ సమయం బయట ఉండకూడదని అర్థం. ఇక 201 నుండి 300గా రికార్డ్ అయితే పూర్ క్వాలిటీ ఎయిర్ ఉన్నట్టుగా భావించాలి. ఒక దశలో ఆరోగ్య సమస్యలు మొదలై క్రమంగా పెరుగుతాయి. శ్వాసకోశ వ్యాధులు మొదలయ్యేది ఇక్కడే. ఇక 301 నుండి 400గా రికార్డ్ అయితే వెరీ పూర్ అన్నమాట. ఈ స్థాయి AQIతో అందరికీ హానికరమే, బయటికి రావద్దని నిపుణులు సూచిస్తారు. ఆ తర్వాత 401 నుండి 500 ఉంటే అతి తీవ్రమైన హానికరంగా నిపుణులు హెచ్చరిస్తారు. ఇది అత్యవసర స్థితిగా నిపుణులు చెబుతారు. ఈ దశలో ఆసుపత్రి కేసులు పెరుగుతాయి. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీలో సగటు AQI 250 నుండి 300 మధ్య రికార్డ్ అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో 343 వరకు వెళ్లిపోవడం గమనించాలి. గత వారం 152 నుండి 382 వరకు పెరిగింది. కానీ అదిప్పుడు 250 నుండి 300 దాటిపోవడం ఆందోళన రేపుతోంది. గాలిలో ముఖ్య పొల్యూటెంట్ PM 2.5గా ఉంది. ఇది శ్వాసకోశ సమస్యలకు కారణమవుతోంది. PM 2.5 అంటే పార్టిక్యులేట్ మ్యాటర్. 2.5 అన్నమాట. అంటే 2.5 మైక్రోమీటర్ల పరిమాణంలో అతి చిన్న కణాలని ఇలా చెబుతారు. ఇవి ధూళి, పొగ, వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు, ఫ్యాక్టరీ నుండి వెలువడే పొల్యూటెంట్లుగా చెబుతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం సంవత్సరానికి సగటు 5 మైక్రోగ్రామ్స్ ఫర్ క్యూబిక్ మీటర్ని మించకూడదు. కానీ భారత్లో 40 mg ఫర్ క్యూబిక్ మీటర్గా నమోదవుతోంది. తాజాగా ఢిల్లీలో PM 2.5 సగటు 100 mg ఫర్ క్యూబిక్ మీటర్గా నమోదైంది. ఇది సేఫ్ లెవెల్ కంటే 20 రెట్లు ఎక్కువ. మరికొన్ని ప్రాంతాల్లో అయితే 200 నుండి 300 mg దాకా వెళ్తోంది. అంటే ఢిల్లీలోని గాలిలో ఎంత తీవ్రమైన కాలుష్యం పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. మరో రకంగా చెప్పాలంటే మనిషికి అవసరమైన గాలి అనేది లభ్యం కావడం లేదన్నమాట. ఇలాంటి చిన్న కణాలు నేరుగా ఊపిరితిత్తులోకి వెళ్లి ఆస్తమా, బ్రాంకైటిస్, హార్ట్ అటాక్, స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీస్తాయి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు మరింత ప్రమాదంలో పడతారు. దీర్ఘకాలంగా ఇలాంటి గాలి పీల్చితే మనిషి జీవితకాలం 5 నుండి 8 సంవత్సరాలు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే కొద్ది రోజుల క్రితం ఢిల్లీ నుంచి దూర ప్రాంతాలకు వలసలు కూడా కనిపించాయి. వాహనాలు వెదజల్లే ఉద్గారాలు, ఫ్యాక్టరీల నిర్మాణాలు, పంటల చెత్తను కాల్చడం, శీతాకాలంలో కురిసే పొగమంచు ఈ కాలుష్యానికి ప్రధాన కారణాలుగా తయారయ్యాయి. 2025లో అధ్యయనం ప్రకారం ఢిల్లీ పొల్యూషన్లో 65% పక్క రాష్ట్రాల నుంచి వచ్చిందేనని నివేదికలు చెబుతున్నాయి. దాదాపు గత 10 ఏళ్లుగా
అధికారంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం బీజేపీని కారణంగా చూపుతున్నారని కమలనాథులు అంటున్నారు. చూసింగా ఢిల్లీలో ఏ దుర అలవాట్లు ఉండాల్సిన పని లేదు. జస్ట్ గాలి పీల్చితే చాలు రోగాలు రావడం ఖాయం అన్నమాట. ముఖ్యంగా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా 65% పైగా కూడా పొల్యూషన్ ఢిల్లీకి చేరుతుందని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఇది ఢిల్లీకి మాత్రమే కాదు, మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిటికీ కూడా. అంటే మనం చూసాం కదా, చదువుకున్నాం కదా, రానున్న రోజుల్లో గాలి కూడా కొనేటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి మనం చూసాం. తినకపోయినా కొన్ని రోజులు బతకచ్చు, మంచినీరు తాగకపోయినా కొన్ని రోజులు బతకచ్చు, కానీ గాలి పీల్చకపోతే మాత్రం కొన్ని నిమిషాలు కూడా బతకలేం. అలాంటి గాలి కలుషితం అయితే ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా ప్రభుత్వాలు దాని గురించి ఆలోచించాలి. రైట్.